మైదా పిండితో చేసే కన్నా ఇలా గోధుమ పిండితో హెల్తీగా చేసే కచ్చకాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. కచ్చకాయలో పెట్టుకునే స్టఫింగ్ ఇలా కనుక మనం చేసుకున్నట్లయితే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. చాలా సూపర్గా బాగుంటుంది. ఇంతవరకు ఎవరు చెప్పని ఇది నేను చేసి చూపిస్తాను. కచ్చకాయల స్టఫింగ్ చాలా అద్భుతమైన టేస్ట్, చాలా హెల్తీ కూడా. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే. మరి నేను ఏమేమి వేసానండి ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా గనక కచ్చకాయలు చేసి పెట్టినట్లయితే అందరు ఇష్టంగా తింటారండి, మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. మరి నేను ఏమేమి వేసాను అనేది వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. హలో అండి, వెల్కమ్ టు మ్యాండ్స్ మంటో కిచెన్. ఇవాళ మనం కచ్చకాయలు చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు వరకు అయితే గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు మనం గోధుమ పిండిని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వేసి పెట్టుకుందాము. తర్వాత కచ్చకాయలు క్రిస్పీగా రావడం కోసం 1/2 కప్పు వరకు అయితే రైస్ ఫ్లోర్ వేస్తాను, బియ్యం పిండి వేస్తున్నాను. ఇది వేయడం వల్ల కచ్చకాయలు క్రిస్పీగా చాలా టేస్ట్గా బాగా వస్తాయి. తర్వాత 1/4 కప్పు వరకు అయితే సూజీ రవ్వ వేస్తున్నానండి, బాంబే రవ్వ వస్తుంది కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఒకసారి పిండిని బాగా ఇలా కలిపేసుకొని పెట్టుకుందాము. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. మనం ఇక్కడ మాత్రం మైదా వాడట్లేదండి. మైదా వాడకుండా మనం గోధుమ పిండితోనే ఇలా మంచిగా హెల్తీగా కచ్చకాయలు చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని అంతా కలుపుకొని పెట్టుకుందాము. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక 10 నిమిషాలు 10 to 15 minutes నానితే సరిపోతుంది. సూజీ రవ్వ కూడా వేసాం కాబట్టి రవ్వ అంతా మెత్తగా నానిపోయి పిండి అంతా సాఫ్ట్గా మృదువుగా అవుతుంది. మనం కజ్జకాయలోకి స్టఫింగ్ కోసం వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు 1 కప్పు వరకు అయితే తీసుకున్నానండి, ఇందులోకి వేసేసుకుందాము. అలాగే దంచి పెట్టుకున్న బెల్లం కూడా 1 కప్పు వరకు అయితే తీసుకున్నాను. మీరు తినే స్వీట్ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా మనం మిక్సీ పట్టి పెట్టుకోవాలి. చూడండి, ఇలా అంతా ఫైన్గా పౌడర్ లాగా మనం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము. ఇల్లంతా వేసి పెట్టుకున్న తర్వాత మరి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. నేను ఇక్కడ క్యాష్యూ నట్స్ తీసుకున్నాను, అలాగే పిస్తా పప్పులు, బాదం పప్పులు, వాల్నట్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని అంతా మిక్సీలో వేసి కచ్చపచ్చగా చేసి మిక్స్ పట్టి పెట్టుకోవాలి, మరి స్మూత్గా చేసుకోరాదు. చూడండి, ఇలా అంతా కచ్చపచ్చగా పలుకులుగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మనం ఇందులోకి వేసుకుందాము. ఆ తర్వాత మనము తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మనం డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి పొడి వేసాం కదండి, ఇవన్నీ వేసాక ఒకసారి ఇలాంతా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ కచ్చకాయలు స్టఫింగ్ వేయడం వల్ల చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. రకరకాలుగా కచ్చకాయలు చేస్తుంటారు, నేను మాత్రం ఈ పద్ధతిలో ఈ స్టైల్లో చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం చివరన ఇలాచీ పౌడర్ అయితే వేసుకుందాము. ఇది కూడా వేసేసి కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కాసేపు పక్కన పెట్టుకొని
మనం పూరి పిండిని తీసుకొని పూరి పిండిలాగా కలుపుకొని పెట్టుకున్నాం కదండి, చపాతి పిండిలాగా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కజ్జికాయలు చేసుకోవాలి. ఆ తర్వాత మనం నానిపోయిన పిండి నుంచి తీసుకొని ఇలా రుద్దుకొని పూరిలాగా రుద్దుకొని పెట్టుకుందాము. కాస్త పొడి పిండి తీసుకొని పూరి సైజులాగా మనం తీసుకొని పెట్టుకోవాలి. మనం ఇలా పూరి సైజు రుచి పెట్టుకున్న తర్వాత కజ్జికాయల పావు ఉంటుంది కదండి, ఈ పావు పైన వేసుకోవాలి. వేసుకొని మనం ఇందాక చేసి పెట్టుకున్న స్టఫింగ్ని వేసుకుందాము. ఇలాంతా వేసి పెట్టుకున్న తర్వాత మనం అంచులు విచ్చిపోకుండా ఇలా వాటర్ తడి అయితే అంటించుకోవాలి. ఇలాంతా వాటర్ తడి అంటించుకొని ఇలా మూసేసుకోవాలి. ఎక్స్ట్రాగా మిగిలిన పిండినంతా ఇలా తీసేయండి. చూడండి, కచ్చకాయ అయితే వచ్చేసింది. మనం మిగిలిన అన్ని కచ్చకాయలు ఇలాగే చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మనం మరొక కచ్చకాయలోకి ఇలా స్టఫింగ్ అయితే వేసి పెట్టుకుందాము. మీకు ఇక్కడ ఎంత సరిపోతే అంతే వేసుకోండి. మరి ఎక్కువగా వేసుకున్నట్లయితే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు విచ్చుకొని బయటికి వస్తుంది. ఇలాగే మిగతాయి కూడా చేసుకొని పెట్టుకుందాము. చూడండి, చాలా చక్కగా అయితే షేప్ అయితే వచ్చేసింది. ఇలా మనం దూరంగా చేసి పెట్టుకోవాలండి. ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా విడిగా దూరంగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క కచ్చకాయ తీసుకొని వేసుకోవాలి. మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మిగతాయి కూడా ఇలానే చేసుకొని కాల్చుకుందాము. ఓకే అండి, చూస్తారుగా చాలా సింపుల్గా ఈజీగా ఈ కచ్చకాయలు చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న పండుగలకి ఇలాంటి కచ్చకాయలు చేసి పెట్టుకుంటే ఇంటిల్లి పది హ్యాపీగా తినేయచ్చండి. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే బాగా ఇష్టపడతారు. 1కి 4 తింటారు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.